మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి. వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి. అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సొంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది, కుజుడు సొంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది, అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది. వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు గాని గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి 1వ 4వ 7వ 10వ స్థానాల్లో ఉంటే వాటిని పంచమహా పురుష యోగం అంటారు. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ధనుస్సు రాశి వారికి పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది. ఎందుకని అనంటే మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, దీనికి రాష్ట్రాధిపతి, ఈ ధనుస్సు రాశికి రాష్ట్రాధిపతి ఎవరో ఆయన సప్తమంలో లేదా దశమంలో 4వ 1వ స్థానంలో ఉంటే అది పంచమహాపురుష యోగము. కాబట్టి ధనుస్సు రాశికి ఈ యొక్క 7వ ఇంట గురు తిరోగమనం కారణం చేత మిథునంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అప్పుడు వీరికి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి అలాగే 12వ స్థానంలో ఉన్న కుజుడు కూడా లగ్నంలోకి వస్తూ ఉన్నాడు. సో భూ సంబంధితమైన లావాదేవీల్లో లాభం వచ్చే అవకాశం ఉంది. అది 8వ తారీఖు తర్వాతకి. అలాగే సూర్యుడు బుధుడు కాన్స్టెంట్గా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏవైనా రాజకీయపరమైనటువంటి విషయాలన్నీ కూడా వీరికి లాభిస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇక ఎప్పుడైతే శుక్రుడు కూడా ఇక్కడికి వస్తాడో భార్యాభర్తలకు సంబంధించి ఒకరు చేసే ఖర్చు గురించి ఇంకొకరు బాగా ఆందోళన చెందుతూ ఉంటారు. భార్య ఖర్చు భర్త కానీ భర్త ఖర్చు భార్య కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళు అరే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు లేదా అనవసరమైనటువంటి వాటి ఖర్చు పెడుతున్నారేమో అనేటువంటి ధోరణిలో ఉంటుంది. అలాగే ఈ యొక్క 9వ స్థానంలో చూసుకుంటే కేతు గ్రహ సంచారం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం కావచ్చు, ఏవైనా సరే విశేషమైనటువంటి ఖర్చులు అంటే మనది కానీ మనకు తెలవని వస్తువుల గురించి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వీటన్నిటిని పక్కా పెడదాం. ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహువు. ఇక్కడ ఏమవుతుందనంటే మనం ఒకటి చెబితే అవతల వారు ఇంకొకటి అర్థం చేసుకొని ఇంకొక రకంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రీసెంట్గా జరిగిన ఒక విషయం చెప్తే మీరు బాగా పట్టుకోగలరు. ఒక వ్యక్తి తనకి ఏం కావాలి అనేటువంటి ఒక పెద్ద ఎక్స్కర్షన్ జరిగింది. హైటెక్స్లోనే ఎక్కడో పెద్ద ఎగ్జిబిషన్ పెడతారు కదా, పెట్టారు. అతనికి ఏదో ఒక మిషన్ కావాలి, రైతు అక్కడ ఏదో పెట్టారు, వచ్చాడు. అతను డీటెయిల్గా చెప్పాడు. అవతల వాళ్ళకు ఇతను చెప్పింది ఒకటి, అవతల వాళ్ళకి అర్థమైంది ఒకటి. పాపం దానివల్ల ఏమైందనంటే వాళ్ళు ఆ మిషన్ ఏదో ఇచ్చారు, 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టారు. తీసుకొచ్చిన తర్వాతకి లోకల్లో ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ రిలేటెడ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారంట నువ్వు ఎందుకు కొన్నావు, ఇది నీకు పనికిరాదని చెప్పారంట. నీ భూమికి కానీ నీకు కానీ పనికిరాదు. అతను మళ్ళీ వెళ్ళి అడిగితే సారీ అండి మేము తీసుకోం అంటే. చూడండి, రాహు ఏం చేస్తారంటే మీరు ఒకటి చెప్తారు, కరెక్ట్ చెప్తారు, అవతల వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఒకటి ఇస్తారు, దానివల్ల డబ్బు నష్టం. చూడండి, అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు పాపం. ఆయన నాకు ఫోన్ చేసి ఇలా ఉందండి నా గ్రహ సంచారాలు చూడండి, గోచారంలో ఉన్నటువంటి రాహు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమైనా సరే మీరు ఇప్పుడే కానీ ఎప్పుడైనా సరే ఒక ఇంత చదువుకున్న వ్యక్తి అయినా ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ భాష అర్థం కాకపోతే గూగుల్ కొడుతున్నాడు, కొట్టి బాబు ఇది ట్రాన్స్లేషన్ నీ భాషలో కాబట్టి చూసుకో అని చెప్తున్నాడు. మీరు అలా చేయాలి కదా, టెక్నాలజీ బాగా తెలుస్తుంది కాబట్టి అలా చేయాలి. అంటే ఇది పాపం అతను చాలా ఇబ్బంది పడ్డాడు, తర్వాతకి ఇంకేవో చేశాడు, మొత్తానికి వచ్చింది ఏం లేదు, లాస్ మాత్రం విపరీతంగా జరిగింది. కాబట్టి మనకు తెలవక చేసిన ఎన్నో తప్పిదములు, చిన్న చిన్న తప్పిదముల వల్ల ఇబ్బందులు బాగా ఇలా పడుతూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధనుసు రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా నవగ్రహ సంబంధితమైనటువంటి రెమెడీస్ ఇప్పుడు చెప్తాను, ఎలా చేయాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నా. అంటే ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఫలానా వ్యక్తి
ఇలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి మేమందరం కూడా అలా ఇబ్బంది పడతామా అని అడగండి. ఎందుకంటే ఆయనది ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇది గోచారంలో భాగంగా అలాంటి సిచ్యువేషన్ ఇంకొకటి ఏదైనా జరగవచ్చు, అసలు జరగవచ్చు జరగకపోవచ్చు. ఎందుకంటే స్వతహాగా మీ జాతకం అద్భుతంగా ఉందనుకోండి, గురువు ధనుస్సులోనే లగ్నంలో ఉన్నాడు అనుకోండి, సూర్యుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, అద్భుతం, ఇంకేం బాధ. కాబట్టి రాహు పోయి శుక్రుడింట ఉన్నాడు, అలాగే శుక్రుడు వచ్చి తులలో ఉన్నాడు, సూర్యుడు సింహంలో ఉన్నాడు, చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, శని తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలో ఉన్నాడు అనుకోండి, సో ఏం బాధ. అలాంటి ఇప్పుడు జాతకం కొంతమందికి ఏంటంటే గోచార రీత్యా మనం డీటెయిల్గా చెప్తాం. కాబట్టి ఎవరైనా మీ పర్సనల్ జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకుందాం. అలాగే అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం. వారు ఏ రెమెడీ తీసుకోవాలి అని అంటే, మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడి నుంచి ప్రారంభించండి. పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని, మట్టి దీపం, కొత్త ప్రమిద, ఖచ్చితంగా మట్టి దీపం, అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి, ఇంతే నూనె వేసి, ఏది తీసుకపోయినా అక్కడితో క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగానే తీసుకెళ్ళండి. ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి, సూర్యుడు మధ్యలో ఉంటాడు, నవగ్రహాలు అక్కడ పెట్టేసి, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇదే మంత్రం, ఇంతకుమించి ఏం లేదు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ మళ్ళీ చెప్పనమ్మా, ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రం చదువుతూ 21 ప్రదక్షిణాలు చేయండి. అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 21 క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఆదివారం నాడు మొదలు పెడతారో అక్కడ పెట్టేసేయండి, లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం, పిరికెడు గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి. సోమవారం నాడు పిరికెడు బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో, ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి, ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు. అలాగే మంగళవారం నాడు పిరికెడు కందులు, అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దీపం, కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట, దీపం దాని మీదనే మట్టి దీపం, కొత్త ప్రమిద, ప్రతిరోజు కొత్త ప్రమిద, 2 రూపాయలే ప్రమిద, అంతకుమించి ఉండదు, చిన్న ప్రమిద తీసుకోండి, ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. ఇలా మంగళవారం నాడు కుజుడికి, కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు. రాహుకు అయితే మినుములు, మినపపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి. కేతువుకు ఆదివారం చేయండి, లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికెడు ఉలవలు తీసుకోండి, ఆకుడొప్పలో వేయండి, దీపం వెలిగించండి. ఆ రోజు 3 దీపాలు వెలిగించాలి, ప్రదక్షిణాలు చేయండి. అయితే ఎందుకు 27 ప్రదక్షిణాలు అంటే, మనకు నవగ్రహాల్లో 7 గ్రహాలకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి ఆ 7 × 3 21. యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది 2 గ్రహాలు రాహుకేతువులు, వాళ్ళకి 2 × 3 6 యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు, పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి. అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు, అక్కడ పిరికెడు శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఆఖరిలో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను, అది కూడా చేద్దురు కానీ వీడియో మొత్తం చూడండి. అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి, విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు. అలాగే శనేశ్వరుడి దగ్గర పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి, సేమ్ 21 + 6 యాంటీ క్లాక్ వైజ్. రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు. అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర, గురువారం నాడు గురువు దగ్గర, శనివారం నాడు శని దగ్గర. ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను, పెట్టేయచ్చు. ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా, పిరికెడు గోధుమలేగా, రోజు పిరికెడు ఇవేగా, ఒకటేసారి మీ ఇంట్లో ఒక ½ కేజీ తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి. ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా 4 వారాలు, అంటే 4 పిరికెళ్ళు మాత్రమే. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది. వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి. ఊరుకోండి పంతులు గారు, మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు, నాకు తెలుసు.
మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది. ఇలా ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది. రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు? ఉంటుంది. రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి. దాంట్లో ఇంతే ఉంటాయి మీకు. స్ఫటికం లింగాలు దొరుకుతాయి. తెచ్చిపెట్టుకోండి. నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి. నందిని ఎదురుగ్గా గిన్నె బయట. మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు MP3 ప్లేయర్ అని చెప్పేసి MP3లో కన్వర్ట్ చేస్తే రోజు యాడ్స్ ఉండవు. యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు. మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి. ఈ రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు నేనేమి గుడికెళ్ళి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమనట్లేగా, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా. అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి. చేస్తున్నప్పుడు చేస్తూ ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది. ఆ పరమశివుడు సాక్షాత్కరిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే. నిజంగా అలా జరిగిందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు, నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు, నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు ఒక ధైర్యం ఉంటుంది, నాకేం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, నేను చేసేటప్పుడు ఆయన నాకు సాక్షాత్కారం అవుతున్నాడు అని. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు. ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచండి. కావాలంటే మీరు రాత్రి కాగా మళ్ళీ చెట్లలో పోయండి, ఇల్లంతా చల్లుకోండి. ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు. ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక. అంతా బాగానే ఉంది, వీడియో చూస్తున్నాము, ఎవరు లైక్ కొట్టట్లా, షేర్ చేయట్లా. నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాబోటి వాడికి ఏంటంటే పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. లేకుంటే నేను రావడం మానేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి. ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. 2025 రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.